హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు స్టార్ మామ్ బ్లాగ్స్లోనండి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏమని? కష్టాలన్నీ నాకే, ఎందుకు ఈ కష్టాలు దేవుడు నాకే ఇచ్చాడు అనేసి. సో కొంతమంది ఏం చేస్తారు, పక్క వారిని చూసి అబ్బా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, కష్టాలన్నీ దేవుడు నాకే ఇచ్చాడు, వాళ్ళకు చూడు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు అనుకుంటాం. కానీ ఆ పక్క వాళ్ళు కూడా కష్టాలు ఎదుర్కొనే సంతోషాలకు అంటే స్టెప్ ఎక్కినారు. అవునా కదా? అలాగే మనం అనుకుంటాము, పెద్ద పెద్ద వాళ్ళని చూసి, కోటీశ్వరులను చూసి, వీళ్ళు ఎంత కోటీశ్వరులు చూడు, ఎంత ధనవంతులు చూడు, దేవుడు మాకేమీ ఇయ్యలేదని. వాళ్ళు కూడానండి కష్టపడి పైకి వచ్చి వాళ్ళ ప్లాన్లేవో వాళ్ళు వేసుకొని అంత స్థానానికి చేరింటారు. అంతేకాని పుట్టుకతోటి ఎవరో కోటీశ్వరులాగా వచ్చింటారు తప్ప. ఇప్పుడు రతన్ టాటా ఉన్నారు, అలాగే మన చాలామంది, ఒక రతన్ టాటానే కదా, ఇప్పుడు జ్యువెలరీ మనకు చూపిస్తూ ఉంటారు, లలిత జ్యువెలరీ. అతను ఎంత కష్టపడి ఈరోజు ఇన్ని అంటే షాప్స్ ఓపెన్ చేసి అంత టాప్కి వెళ్ళాడు. అతను కష్టపడకుండా, వాళ్ళ అమ్మ కష్టపడకుండా ఉంటే టాప్కి రాదు కదా. కాబట్టి కష్టాలనేవి దేవుడు ఇచ్చాడనేసి మనం దేవుడిని నిందించకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు, కానీ ఆ ఇచ్చిన దాన్ని మనం ఎలాగ యూజ్ చేసుకున్నామన్నది మనం ఆలోచించాలి. అంతేకాని దేవుణ్ణి నిందించుకుంటూ కష్టాలన్నీ దేవుడు నాకే ఇచ్చాడు ఏంటి ఇలాగ అనుకుంటే మనకే నష్టము. దేవుడికి ఏ నష్టం లేదు, పక్క వాళ్ళకి ఏం నష్టం లేదు. కరెక్టే. కొంతమందికి ఏంటంటే కష్టాలు అనేవండి, నిజమే, నేను ఒప్పుకుంటాను. కొంతమందికి కష్టాలు అనేవి సునామీ సునామీ ఎలాగ వస్తూ ఉంటుంది చూసారా, బీభత్సంగా. అలాగా ఒకటి పోతే ఒకటి. ఇంట్లో ఏదో పిల్లోడికి బాగలేదు, సరే ఆ పిల్లోడికి బాగా అయిపోయింది అనుకునేసరికి ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. ఫైనాన్స్ ప్రాబ్లం కూడా పోయింది అనుకునేసరికి ఇంట్లో ఎవరో ఒకరు పోతారు. అది కూడా పోయింది అనుకునేసరికి నష్టాలు. ఇలాగ కొంతమందికి పాపము వస్తూ ఉంటాయి కష్టాలు. ఇలాంటి సమయంలోనేనండి ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము ధైర్యంగా ఎదుర్కొంటామో కష్టాలు కూడా మీ కాళ్ళ దగ్గరికి రావడానికి పారిపోతాయి. అది నేను కరెక్ట్గా చెప్తున్నాను. మనం ఆ టైంలో మాత్రమండి డిప్రెషన్కి వెళ్ళకూడదు, పక్క వాళ్ళని చూసి బాధపడకూడదు. ఎందుకంటే పక్క వాళ్ళని చూసి బాధపడే కొద్దీ ఈ కష్టాల కంటే మన మనసుకు తగిలే నొప్పే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఆటోమేటిక్గా అవతల వాళ్ళని చూసి బాధపడితే మనకు తెలియకుండానే మన మనసుకు నొప్పి అనేది కలుగుతుంది. సో వాళ్ళని చూసి బాధపడకండి, మీ కష్టాలను చూసుకొని మీరు బాధపడండి, అది ఓకే, అది సహజము. అంతేగాని పక్క వాళ్ళకు ఎవరికో ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు చూసుకొని బాధపడటం వల్ల నష్టము మనం పోతాము, అవతల వాళ్ళు కాదు. ఇంకొకటి, మీకు కష్టాలు ఎక్కువైపోయినాయి, లేదు మీకు దుఃఖాలు ఎక్కువైపోయినాయి, మీ దగ్గర డబ్బు లేదు, అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు, ఒకే ఒక మెడిసిన్ అండి. దేవుణ్ణి కూడా నిందించకుండా ఒకే ఒక మెడిసిన్. మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఎవరో పై వాళ్ళతోటి డబ్బున్నలతోటి మీరు పోల్చుకోకండి. మీకంటే తక్కువ డబ్బుండి, మీకంటే ఇంకా కష్టాలు ఫేస్ చేసి, మీకంటే ఇంకా బాధల్లో ఉన్న వాళ్ళతోటి పోల్చుకోండి. అప్పుడు మీ స్థానము, ఓ వాళ్ళకంటే నేను పర్వాలేదే అన్నది వస్తుంది. ఎప్పుడే కానీ మనకంటే పై వాళ్ళతో పోల్చుకోవటం వల్ల మనకు మనశ్శాంతి దూరం అవుతుంది, ఉన్న కష్టాలలో బాధలు ఎక్కువ అవుతాయి. అదే లేని వాడితోటి, మనకంటే తక్కువ ఉన్న వారితోటి కష్టాలలో, మనకంటే ఎక్కువ కష్టాలలో ఉండి మనకంటే ఎక్కువ బాధల్లో ఉన్న వాళ్ళతోటి పోల్చుకుంటే అప్పుడు మనము ఓ వాళ్ళకంటే నేను బెటరు, దేవుడు పర్వాలేదు, పాపం వాళ్ళ, అక్కడ మాత్రం అండి పాపం అనండి, వాళ్ళకి ఇలా అనే అయ్యిందని మాత్రం అనకండి ఎవ్వరే కానీ. ఎందుకంటే దేవుడు ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎలా పరీక్షించాలనేది చేస్తూ ఉంటాడు. అంతే తప్ప వాళ్ళు బాధల్లో ఉన్నారని వాళ్ళకి ఇలాగే అయిందని మాత్రం ఎప్పుడు ఎవరిని ఆ మాట మాత్రం అనకండి. కష్టాలలో ఉన్నప్పుడు మీకు చేతనైతే సహాయం చెయ్యండి, లేదా మోరల్ సపోర్ట్ అనేది ఇవ్వండి. అంతేకాని ఎప్పుడు ఇలాగే అయ్యింది, వాళ్ళకు తగిన శాస్త్రి అలాంటి మాటలు మాత్రం ఎప్పుడు ఎవరిని అనకండి. ఎందుకంటే ఓడలు బల్లలు అవుతాయి, బల్లలు ఓడలు అవుతాయి. ఎప్పుడు ఎవరికి ఎలాగ జరుగుతుందో మనం చెప్పలేము, అలాంటి స్థితిలో మనం ఉన్నాము. సో
వాళ్ళతో పోల్చుకొని మీ కష్టాలు ఓకే నాకు పర్వాలేదు అనుకుని మీ మనసుకు మీరు తృప్తిపరచుకొని కష్టాలను ఎలాగ పారదోలాలి, మీ కాళ్ళ దగ్గర నుంచి ఎలాగ తరిమి కొట్టాలి కష్టాలను అనేసి ఆలోచించండి. అంతే. ఎప్పుడే కానండి పైన ఉన్న వాళ్ళతోటి మనకంటే ఎక్కువ వాళ్ళతోటి ఇదే కాదు ఏ విషయంలోనూ పోల్చుకోకండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకంటే తక్కువగా బాధపడమంటే ఎక్కువ బాధలు తక్కువగా ఉన్న వాళ్ళతోటి పోల్చుకోండి. అప్పుడు మీ ఏ సమస్యకైనా మీకు జవాబు అనేది దొరుకుతుంది. ఓకేనండి. కష్టాలలో ఉన్నవాళ్ళు త్వరగా ఆ కష్టాలు ఛేదించుకొని మీరు కోరుకున్న గమ్యానికి చేరాలని కోరుకుంటూ మీకందరికీ మరొకసారి ఈ స్టార్ మామ్ మీతో చిన్న మాటలు చెప్పిన ఈ మాటలు అందరూ గుర్తుపెట్టుకుంటారనేసి కోరుకుంటున్నాను. ఎవరికైనా మనసుకు నొప్పి కలిగించింటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.